మీనా చాలా బాధపడుతూ, భయపడుతూ పరిగెట్టుకుంటూ వచ్చి అక్కడ ఉన్న బాలుని చాలా గట్టిగా హగ్ చేసుకుంటూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న బాలు అయితే "మీనా ఏం జరిగింది? ఎందుకు ఇంత బాధపడుతున్నావు అసలు?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సురేంద్ర అయితే "ఈ మీనా ఒక దొంగ" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మీనా అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అతని వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో శృతి వాళ్ళ అమ్మ మీనా దగ్గరికి వచ్చి "ఏంటి ఈ అమ్మాయి ఇలాంటి ఆడదానే అని అస్సలు నేను అనుకోలేదు. ఇలా దొంగతనాలు చేయడం ఏంటి అని చిచ్చి అని చెప్పేసైతే అసహ్యించుకుంటున్నట్లుగా మీనాని చూసి మాట్లాడుతూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న బాలుకైతే చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది. "ఏంటి మీరు ఎక్కువ మాట్లాడుతున్నారు" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సురేంద్ర మాత్రం "ఏంటి ఎక్కువ మాట్లాడేది? నువ్వు ఒక క్రిమినల్, నీ భార్య ఒక దొంగ. ఇలాంటి వాళ్ళని నేను ఎక్కడా చూడలేదు" అని చెప్పేసైతే అలా చాలా పెద్ద గొడవ పెడుతూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న బాలుకైతే చాలా కోపం వచ్చేసినా సరే కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న సురేంద్ర మాత్రం బాలుని రెచ్చగొట్టినట్లుగా మాట్లాడుతూ "ఈ దొంగ క్రిమినల్‌ని ఇక్కడి నుండి పంపించేయండి" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్యం మాత్రం "సురేంద్ర కాస్త తగ్గి మాట్లాడు. నువ్వు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. నా ఫ్యామిలీ కోసం నువ్వు కొంచెం మర్యాదగా మాట్లాడితే చాలా బాగుంటుంది. జాగ్రత్త" అని చెప్పేసైతే చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సురేంద్ర మాత్రం "ఓహో! చాలా బావుంది. మీరేమో వీళ్ళిద్దరిని ఎనకేసుకొని వస్తున్నారా? ఇలాంటి ఫ్యామిలీని నేను ఎక్కడా చూడలేదు" అని చెప్పేసైతే చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలుకైతే కోపం తట్టుకోలేక అక్కడ ఉన్న సురేంద్ర కాలర్ పట్టుకొని మరి "ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు" అని చెప్పేసి సురేంద్రని చాలా గట్టిగా కొడుతూ ఉంటాడు. అది చూసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఎంతమంది ఎన్ని సార్లు ఆపినా సరే ఆగకుండా బాలు అయితే అక్కడ ఉన్న సురేంద్రని కొడుతూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న శృతి అయితే ఒక్కసారిగా బాలు దగ్గరికి వచ్చి "బాలు ఏం చేస్తున్నావు నువ్వు? మా నాన్నను కొట్టడానికి నీకు ఎంత ధైర్యం ఉంటే ఇలా చేస్తావు" అని చెప్పేసైతే చాలా కోపంగా బాలు మీదకి ఎగురుతూ మాట్లాడుతూ ఉంటుంది. అది చూసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న శృతి మాత్రం బాలుని తోసేసి "ఇలా చేయడానికి నీకు ఎంత ధైర్యం? మా నాన్నని నా ముందే కొడతావా ఇలా" అని చెప్పేసైతే బాలు మీద కోపడుతూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే చాలా భయపడిపోతూ ఉంటారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.